చెల్లిస్తున్నాను. ప్రభు కృపను బట్టి దేవుడు నిన్నటి దినాన్న మరి ఆయన చేసిన మేలు ఉపకారాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ప్రార్థన చేసిన మీకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలోంచి రూతు గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయంలోంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 4వ వచనాన్ని చదువుదాం. అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా. ప్రభునందు ప్రియులారా, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో మరి నయోమి మాట్లాడుతూ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారింపవలసిన దానను అని చెప్పింది. నిజంగా ఎవరు మన మేలు కోరుకుంటున్నారు? ఎవరు మన శ్రేయోభిలాషులు? ఎవరు మన శ్రేయస్సును అభిలషిస్తున్నవారు? మనం ఈ వచనం ద్వారా అర్థం చేసుకోవచ్చు. మనకు విశ్రాంతిని కలిగిస్తున్న వారే మన మేలును విచారిస్తున్నవారు. మన క్షేమాన్ని విచారిస్తున్న వారు మనకు విశ్రాంతిని కలుగు చేస్తారు. కారణం ఏమంటే, దేవుని మేలు మన జీవితాల్లో దైవిక విశ్రాంతిలోనే జరుగుతుంది. కానీ ఆ విశ్రాంతిలోనికి మనల్ని నడిపించేవారు మన మేలును విచారించేవారు. చూడండి, ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుదాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక ఫిబ్రిల్కు రాసిన పత్రిక ముందు ఈ పత్రిక ఉంటుంది. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున అన్నాడు. సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున అన్నాడు. కాబట్టి ఫిలోమోను ఎవరు అంటే, పరిశుద్ధులకు విశ్రాంతిని కలుగు చేస్తున్నవాడు. ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. ఫిలోమోను ఎవరంటే, పరిశుద్ధుల మేలు విచారిస్తున్నవాడు. మనం మేలు చేయవలసిన వారంగా ఉన్నాం. కానీ మనం మేలు ఎలా చేస్తాం? అసలు మేలు అంటే మనం చేసేదేనా అని అంటే ఇలా చెప్తాను. మనం చేసే మేలు ఏంటంటే, మనము ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వారికి మనం కలిగించే విశ్రాంతి. మనం వారికి కలిగించే విశ్రాంతిలో దేవుడు వారిలో మేలు చేస్తాడు. ఉదాహరణకి, ఈ కూడికలో కూర్చున్న కొందరు ఇటీవల దేవుని యొక్క విశ్రాంతిని అనుభవిస్తున్నారు. మరికొందరు ఇంతకు ముందే విశ్రాంతిలోనికి ప్రవేశించారు. ఎవరైతే ఇటీవల విశ్రాంతిని అనుభవిస్తున్నారో వారిలో దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభించాడు. వారు విశ్రాంతిని అనుభవించక ముందే వారిలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఎందుకంటే వారు రక్షించబడ్డారు కాబట్టి. కానీ వారు విశ్రమించిన అనుభవంలోనికి వచ్చిన తర్వాతే దేవుని ఆత్మ వారిలో పనిచేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:5లో రాసినట్లుగా దేవుని ఆత్మ మనలో అద్భుతాలు జరిగిస్తున్నాడు. ఈ అద్భుతములకు మూలం ఏంటంటే మన హృదయములో కలుగుతున్న విశ్రాంతి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి 6వ అధ్యాయం గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము వచనం 10 చదువుదాం. వచనం 10. కాబట్టి
మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మళ్ళీ ఒకసారి చదవండి, ఒకసారి చదివారు. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఎస్, గల్తీలకు రాసిన పత్రిక 6:10లో మనం మేలు చేద్దాం అనే మాట వ్రాయబడింది. సో విశ్వాస గృహానికి చేరిన వారికి అందరి ఎడల, విశ్వాసులకే కాదు అవిశ్వాసులకు కూడా మనం మేలు చేయాలి అంటే ఈ ఉదయకాలం మనం చెప్పుకున్నట్లుగా విశ్రమింపు చేసేవారుగా ఉండాలి. బ్రదర్, మీ వల్ల నేను విశ్రాంతిలోనికి వచ్చాను. సిస్టర్, మీ వల్ల నేను విశ్రాంతిలోనికి వచ్చాను. ఒకప్పుడు నా లైఫ్లో విశ్రాంతి లేదు, కానీ ఈరోజు నాకు విశ్రాంతి కలిగింది అని మీ గురించి ఎవరైతే చెప్తున్నారో వారి హృదయాలు మీ వల్ల విశ్రాంతిలోనికి వచ్చాయి. సో ఇప్పటి వరకు వారు పోరాటాల్లో, వారు వ్యర్థమైపోయే ప్రయాసలో ఉన్నారన్నమాట. దైవ గ్రంథంలో చెప్పాడు, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6:4 వ్యర్థముగా ప్రయాసపడుతున్న వారు ఉన్నారు, వ్యర్థముగా ప్రయాసపడుతున్న వారు ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 4:1 పోరాటాలు, యుద్ధాలు, పోట్లాటలు, ఇటువంటి అనుభవంలో ఒకప్పుడు మీరు ఉన్నారు, చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. సో ఇలా మనం గమనించుకుంటూ వెళ్తే చాలా మంది పోరాటాలు, యుద్ధాలు, పోట్లాటలు, ఇది బయట లోకంతో చేసేవి కాదు, మనుషులతో చేసేది కాదు, మన లోపలే మన అవయవాల్లో నుంచి కలుగుతాయి. ఎప్పుడంటే మనం శరీరానుసారంగా జీవించినప్పుడు, శరీరానుసారమైన జీవితానికి ముగింపు కలిగి ఆత్మానుసారమైన జీవితం మనలో కలిగినప్పుడే మనం సమాధానాన్ని అనుభవించడం స్టార్ట్ అవుతుంది. గలతీ రోమపత్రిక 8:5-6 చెప్పినట్లు శరీరానుసారమైన జీవం మనలో ముగించబడి ఆత్మానుసారమైన జీవితం మనలో ప్రారంభించబడినప్పుడే మనలో ఈ పోరాటాలు ఆగిపోతాయి, యుద్ధాలు ఆగిపోతాయి, పోట్లాట్లు ఆగిపోతాయి, వ్యర్థమైన ప్రయాస ఆగిపోతుంది. కాబట్టి మనలో ఒక తాత్పర్యం కూడా కలుగుతుంది. అదేంటంటే రోమీయులకు రాసిన పత్రిక 9:16 చెప్పినట్లుగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు. ఫుట్నోట్లో రాశాడు, పరుగెత్తు వాని వలన కాదన్నాడు. అంటే మన పరుగులో ఏమీ లేదు, మన ప్రయాసలో ఏమీ లేదు, కరుణించే దేవునిలోనే ఉంది అనే ఒక తాత్పర్యం మనలో కలుగుతుంది. అటువంటి ఒక ఉద్దేశంలోనికి మనం నడిపించబడ్డాం. ఈ ఉద్దేశంలోనికి మనం నడిపించిన వారు మన మేలును విచారించిన వారు, వారే మన క్షేమాన్ని విచారించిన వారు. మనం బంధువులు, స్నేహితులు అనుకుంటాం, కానీ వాస్తవం చెప్పాలంటే మన బంధువులు, మన స్నేహితులు మన మేలు కోరుకున్నట్లు కనపడతారు, కానీ కానీ వారెవరు కూడా మన విశ్రాంతిని మనకు విశ్రాంతి కలిగించేదానికి వారు మనల్ని నడిపించలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు. అందుకని వారు చేసే మేలు విశ్రాంతి కలిగించే వారు చేసే మేలు ఒకటి కాదు. ఎందుకంటే మనకు ఒక మంచి సేవకుడు, నాయకుడు, గ్రహింపు కలిగిన సోదరుడు దొరికితే మనకు విశ్వాసం వల్ల జీవించటం అంటే ఏంటో గ్రహింపు కలిగితే ఆ దినము నుండి మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు మన బంధువులు మనకు చేయలేరు, మన తల్లిదండ్రులు మనకు చేయలేరు, మన స్నేహితులు మనకు చేయలేరు. ఎందుకంటే దేవుని ఆత్మ మన లోపల నుండి కార్యాలు చేస్తాడు. ఈ కార్యములు మనకు విశ్రాంతిలోనే జరుగుతాయి. ఈ విశ్రాంతి మనకు ఎవరు కలిగించారో వారే మన మేలును విచారించింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు ఉంటారు ఇలాంటి వ్యక్తి.
మీరు ఆలోచిస్తే మనందరి జీవితాల్లో మనం కృతజ్ఞత కలిగి ఉండాల్సిన వ్యక్తులు ఉన్నారు. మీకు తెలీదు, వారిని దేవుడు మీ కొరకు ముందుగానే ఏర్పాటు చేశాడు. మనం అనుకోకుండా వారితో ఏదో ఒక రోజు మాట్లాడాం. వారు ఏమన్నారంటే, నేను నీకు ఒక వర్తమానం ఉందే వినిపిస్తాను, ఒకసారి విను, విన్న తర్వాత నువ్వు గ్రహించు, గ్రహించిన తర్వాత నీ జీవితం బాగుపడుతుందని చెప్పారు. మనం వారి మాట విని ఎప్పుడైతే ఆ వాక్యం వినటం స్టార్ట్ చేసామో అప్పుడు మనకు దైవ కృప గ్రహింపయింది. కొలసి 1:6. అప్పటి నుంచి మన విశ్వాసం వల్ల జీవిస్తూ ఉన్నాం. ఒక విషయం చెప్తాను. కృపావాక్యం అనే పేరిట కృప అనే మాట మీద చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అయితే విశ్వాసం వల్ల జీవించుట అనే అనుభవము ఇంకా అనుభవించిన వారు కృపావాక్యము అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎలా ఉంటుందంటే, ఒక విషయం చెప్తాను. కృప అని చెప్పుకుంటున్నా కూడా ఆ కృపను అనుభవించలేని పరిస్థితి ఎలా ఉంటుందంటే, అసలు ఈ వాక్యం నిజమేనా అన్న డౌట్ వచ్చిద్దాం. కానీ ఈనాడు ప్రభు మనకు నేర్పించిన ఈ సత్యంలో, ఈ సంగతుల్లో మనం ప్రతిరోజు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసిన అనుభవాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం. సో ఇంకా ఎవరైనా ఈ సహవాసంలో కొనసాగుతున్నట్లయితే, ఇంకా మీరు ఇచ్చలు దురాశలు జయించలేకపోతున్న వారు ఉంటే మీరేం కలవరపడాల్సిన అవసరం లేదు. మీరు నమ్మకంగా వాక్యాన్ని వెంబడించండి. తొందరలోనే మీరు ఆ, ఈ గొప్ప అనుభవాన్ని స్వతంత్రించుకుంటారు. గలతీయులకు రాసిన పత్రిక 5:23-24లో చెప్పినట్లుగా, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసిన ఈ జీవాన్ని మీరు అనుభవిస్తున్నప్పుడు నిజంగా మీరు ఆ వ్యక్తులకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మనకు బైబిల్ తెలుసు, కానీ బైబిల్లో ఉన్న ఆత్మ యొక్క నియమం మనకు తెలియదు. మనకు బైబిల్ తెలుసు, కానీ అసలు బైబిల్ అంతా కూడా ఆత్మ యొక్క నియమం అనే విషయం తెలియదు. ఆత్మ యొక్క నియమము అంటే ఏంటో అర్థం కానప్పుడు ఆత్మానుసారంగా జీవించడం అంటే ఏంటో మనకు తెలియదు. ఆత్మానుసారంగా జీవించడం అంటే ఏంటో మనకు తెలియనప్పుడు శరీరేచ్ఛలు జయించుట అంటే ఏంటో మనకు తెలియదు. తెలియనప్పుడు ఎంత ఆ, బాధకరంగా ఉంటుందంటే లైఫ్, ఏది చేయకూడదని మనకు తెలుసు అదే మనలో కలుగుతూ ఉంటుందన్నమాట. ఆ జీవితం ఎలా ఉంటుందంటే, పౌలు గారు దాని గురించి మాట్లాడిన రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అన్నారు, ఇది పోరాటం అని చెప్పాడు. ఇచ్చలు దురాశలు చేయకూడదని తెలిసిన అవి కలుగటం అనేది ఆయన చెప్పాడు 23వ వచనంలో, ఇది ఒక పోరాటం. చూడండి, మీరు వాక్యం వినగలుగుతున్నారంటే కారణం ఇప్పుడు మీ జీవితంలో విశ్రాంతి ఉంది కాబట్టి. మీ జీవితంలో విశ్రాంతి లేకపోతే ఈ ఉదయం మీరు వాక్యం వినలేరు. మీ లోపల యుద్ధాలు జరుగుతున్నప్పుడు, మీ లోపల పోరాటాలు జరుగుతున్నప్పుడు అసలు ఆ దేవుడు మేలు చేసే వాక్యం మీ యొద్దకు తీసుకొనే రాలేడు. ఎందుకంటే మీరు దాన్ని వెంటనే మీరు సిద్ధంగా లేరు. అందుకనే మన లోపల జరుగుతున్న పోరాటాన్ని ప్రభు ఆపేశాడు. ఎలా ఆపేశాడంటే, ఆ పోరాటము ఎవరెవరికి మధ్యలో జరుగుతుంది? ఆ పోరాటము నా శరీరంలో ఉన్న పాప నియమానికి, నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రానికి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఈ పోరాటం? నేను ధర్మశాస్త్రం వల్ల జీవించేటప్పుడు జరుగుతుంది. నేను ఎందుకు ధర్మశాస్త్రం వల్ల జీవిస్తున్నాను? నేను విశ్వాసమును బట్టి నీతిమంతుణ్ణి అన్న గ్రహింపు కాక, విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అయిన వాళ్ళందరికీ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అనే గ్రహింపు లేదు. అందువల్ల వారు జీవిస్తున్న విధానంలో లోపల పెద్ద పోరాటం. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ మీకు లోపల శరీరంలో బాగోలేదనుకోండి, మీరు కూర్చొని వాక్యం వినాలనుకున్నా లోపల పోరాటం మిమ్మల్ని వాక్యం వినేది. అలాగే ప్రతిరోజు కూడా మనం జీవించే విధానంలో మన శరీరంలో ఉన్న నియమం, మన మనసులో ఉన్న నియమం, ఈ రెండు దెబ్బలాడుకుంటా ఉంటాయి అన్నమాట. ఈ పోరాటంలో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే దైవకృప గ్రహింపు చేసి ఇప్పుడు ఆ పోరాటాన్ని మొత్తం ఆపేశాడు. ఇప్పుడు పోరాటం లేదు.
ఎందుకు లేదు? ఈ మనసులో ఉన్న దైవ నియమం వల్ల నేను జీవించట్లేదు. కాబట్టి నా శరీరంలో ఉన్న పాప నియమం దాంతో పోరాటం చేయట్లేదు. నేను కామ్గా, చాలా రెస్ట్లో, చాలా మెల్లగా, అసలే నా శరీరంలో ఉన్న పాప నియమానికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా నేను ప్రయాణం చేసేస్తున్నాను. అందుకనే ఆమె అనింది, నీవు ఆ స్థలమును గుర్తెరిగి మెల్లగా పోయి అని చెప్పింది. సో నిజంగా ఈ ఉదయకాలం ఇంటర్ప్రిటేషన్ చాలా బాగుంది. మీరు ఆలోచించేయండి, మన శరీరంలో ఉన్న పాపని ఈ మధ్యకాలంలో ఏమనుకుంటుంది తెలుసా? నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, లేదా నేను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అసలు నన్ను కదిలించకుండా, నన్ను పట్టించుకోకుండా వీడు ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటా. నన్ను కదిలించకుండా, నన్ను పట్టించుకోకుండా వీడు ఎక్కడికి వెళ్తున్నాడు. ఇంకెలా చెప్పాలనుకుంటున్నాను, మనం ఎంత ముందుకు కొనసాగుతున్నామో పాప నియమానికి అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఎంత ముందుకు వచ్చేసాం కూడా పాప నియమానికి లేదు. మేబీ అది అనుకుంటుంది, మేబీ ఇంకొక 1 ఇయర్లో మళ్ళీ నన్ను ఆయన పిలుస్తాడు అనుకుంటుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే, యేసు ప్రభు వచ్చేంత వరకు ఇక నిన్ను నేను లేపను అనుకుంటున్నాను. నిన్ను నేను జీవింపచేయను. నీకు తెలియని ప్రయాణం అవుతుంది. నేను అది చాలా రహస్యంగా చేస్తున్నాను. ఎందుకంటే నేను కదిలిస్తే నువ్వు కందిరేగవు కాబట్టి. నువ్వు కదిలిస్తే నువ్వు కందిరేగవు. అందుకని నువ్వు మళ్ళీ నన్నే కొడతావు అనమాట. నేను చచ్చిపోతాను అనమాట. రోమపత్రిక 7:9 చెప్పినట్లు ఈ పాప నియమం అనేది ఎంత ప్రమాదం అంటే, అది మన శరీరంలోనే నివసించి మనల్ని చంపేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మీకు అందరికీ కూడా చెప్తున్నాను, మహిమ శరీరం ధరించుకునేంత వరకు ఆ పాప నియమానికి తెలియకుండా బ్రతకండి. మెల్లగా పోండి. ఎందుకంటే మీరు మెల్లగా వెళ్ళలేదనుకోండి, మీలో చాలా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటము వ్యర్థమైన పోరాటం. ఇప్పుడు గుడ్ ఫైట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ ఫైటింగ్కి మనకు బహుమానం కూడా ఉంటుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అని తిమోతి 1 పత్రిక 6:12 చెప్పాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఏంటో మొన్న ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. మంచి పోరాటం అంటే ఏంటంటే, మంచి మనస్సాక్షితో చేసే పోరాటం మంచి పోరాటం. తిమోతి 1 పత్రిక 1 అధ్యాయం మంచి మనస్సాక్షితో చేసే పోరాటం మంచి పోరాటం. మంచి మనస్సాక్షి అంటే ఏంటి? యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాను, నేను నీతిమంతుడిని నమ్మటమే మంచి మనస్సు. ఆ మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు విశ్వాసం వల్ల జీవిస్తారు. విశ్వాసాన్ని బట్టి జీవించేటప్పుడు వాళ్ళ శరీరంలో ఉన్న పాపము వారి మనస్సులో ఉన్న దైవ నియమంతో పోరాటం చేయదు. కాబట్టి ఆ పోరాటం జరగదు. మనం చేస్తున్న పోరాటం ఆ, ప్రవచనాల కొరకు పోరాటం చేస్తాం. ఇప్పుడు మీకు కూడా చెప్తాను. నేను ఇప్పుడు ఒక వాగ్దానం చెప్పబోతున్నాను. మీలో ఎంతమంది చెప్పగానే ఆమె అనటానికి రెడీగా ఉన్నారు? నేను ఇప్పుడు ఒక వాగ్దానం చెప్తాను. చెప్పగానే ఐఎమ్ రెడీ అనేటట్లు ఎంతమంది ఉన్నారు? రేపటికి రెడీ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అట్లీస్ట్ ఈ నెల అయిపోయేలోపు రెడీ అవుతాము అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నెల అయిపోయేలోపు. నేను చెప్పగానే మీరు రెడీ అయిపోతారా? ఇప్పుడు నేను ఒక వాగ్దానం చెప్తాను. నేను అది చెప్పగానే మీరు రెడీయా ఆమెన్ అనటానికి? మీరు అర్హులేనా? లేదా 1 మంత్ ఆర్ 1 ఇయర్లో మీరు రెడీ అవుతారు? చెప్పండి. మీరు చెప్పేదాన్ని బట్టి నేను వాగ్దానం రిలీజ్ చేస్తాను. వెంటనే రెడీ అండి. వెంటనే రెడీ అండి. వెంటనే ఎందుకు రెడీ మీరు? అసలు నీతిమంతులు perfect ఏంటంటే పెర్ఫెక్టే కదా. ఆ పెర్ఫెక్షన్ దేవుడు మీకు ఇచ్చాడు ఆల్రెడీ. అందుకనే ప్రవచనం ఎప్పుడు విడుదలైనా దాని కొరకు మనం సిద్ధంగా ఉన్నాం. లేదనుకోండి, మనం 2 పోరాటాలు చేద్దాం అనుకుంటాం. ఒకటి, ఫస్ట్ నేను పాపం చేయకుండా ఉందాము, ఆ తర్వాత మనం దేవుడు మేలేదో చేస్తాడని అనుకుందాం అనుకుంటాం.
కానీ మీరు ఎప్పుడైనా వచ్చి మేలు ప్రవచించండి, బ్రదర్ ఇంకొక నెల ఆగండి, నేను సెట్ చేసుకుంటాను, అప్పుడు ఇది నాకు చెప్పండి అంటున్నారు. మీకు కూడా తెలుసా, చచ్చిపోయేంత వరకు నువ్వు ఏ ప్రవచనాన్ని వినలేవు. ఎందుకంటే చచ్చేంత వరకు నువ్వు అనుకునే న్యాయంలో నువ్వు అనుకున్న పెర్ఫెక్షన్ నీకు రాదు. అంటే తప్పులు చేసేసి, పాపం చేసేసి, వాగ్దానాలకు ఆమెన్ అనేచ్చా అనే ఒక అవివేకం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆత్మానుభవం లేదు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధులం నీతిమంతులం అనే క్రమంలో విశ్వాసి పాపం చేయడు. ఎందుకు చేయడంటే అతడు విశ్వాసం వల్ల జీవిస్తున్నప్పుడు అతని యొక్క శరీరము నిరర్ధకమైపోతుంది. రోమపత్రిక 6:6. పాపేచ్ఛలు, దురాశలు అతడు జయిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ప్రతి వాగ్దానం కొరకు ఐఆమ్ క్వాలిఫైడ్ అని నమ్మి ముందు కొనసాగిపోతుంది. అసలు యేసు ప్రభు చెప్పినట్లు నిన్న కూడా మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నట్లుగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో వచనం 12లో, నేను మీతో చెప్పవలసినవి ఇంకను కొన్ని కాదు అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరని చెప్పి. చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి కానీ సహించలేరని ఎందుకన్నాడు? ఎందుకంటే ఏదైనా చెప్దాం అనుకుంటే, అమ్మో అది చేస్తాడు దేవుడు, అది అది జరగదు, అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఇది జరిగిద్ది, అయ్యో జరగదు, అంత అంత మనం కోరిక కలిగి ఉండకూడదు. అంటే ఎందుకు అలా అనుకుంటున్నారంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుకున్న క్రమంలో నేను పెర్ఫెక్ట్గా ఉండాలా, అప్పుడు నేను ఏదైనా ప్రభువుని వద్ద నుండి ఆశించాలనుకుంటున్నారు. ఆ క్రమంలో వాళ్ళు ఎప్పటికీ పెర్ఫెక్ట్గా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ సంగతులు వినడానికి రెడీగా ఉంటారు. మీరు చూడండి, సంగతులు పొందుకోవడానికి రెడీగా ఉండరు అని కాదు ఇక్కడ రాసిన, సంగతులే వినడానికి రెడీగా ఉండరు. అందుకనే మీరు ఎవరినైనా ఈ ఉదయకాలం జూమ్లో అసలు వాళ్ళకి ఏ వాక్యము గ్రహింపు కాకముందు వాళ్ళకి మీరు ఏమి డిస్కషన్ చేయకుండా డైరెక్ట్ లింక్ ఇచ్చేసి నువ్వు జాయిన్ అయిపో అని చెప్తే వాళ్ళు అసలు ఈ సంగతులు సహించలేరు. ఎప్పుడు లెఫ్ట్ అయిపోదామా అని చూస్తారు. ఎందుకు మరి ఈ బ్యాచ్ అంతా ఎక్కువ ఆశించేస్తున్నారు దేవుని యొద్ద నుండి, మరి అంత మనకు దురాశ ఉండకూడదు అంటారు. ఇది దురాశ కాదు. ఏ దురాశ చెప్తా నేనండి, తండ్రి యొద్ద నుండి పొందవలసిన వాటిని అడిగి పొందే విశ్వాసం లేకపోవటం ద్వారా అడగకుండా పొందకుండా ఉండి, ఏవైతే అడగలేదో ఏవైతే పొందలేదో వాటిని శరీరం ద్వారా ప్రయత్నించడం దురాశ. కాబట్టి ఏది దురాశో ఏది సరి అయిన ఆశ అర్థం కావట్లేదు. సో ఏది దురాశ అనుకుంటున్నారంటే, తండ్రిని మనం అన్నీ అడగకూడదు, ఆరోగ్యం అడగకూడదు, డబ్బుల విషయంలో సహాయం అడగకూడదు, మనం ఇది అడగకూడదు, అది అడగకూడదు, ఇలా అడగకూడదు, ఇలా చెప్పకూడదు, ఇలా ప్రార్థన ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి ఆత్మానుభవం లేకపోవడం వల్ల. ఆత్మానుభవమే ఎందుకు లేదు? అసలు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ఈ మహిమలలోనికి ఎప్పుడు తీసుకొని పోతాడు, ఈ కార్యాల్లోనికి ఎప్పుడు తీసుకొని పోతాడు, ఈ జీవంలోనికి ఎప్పుడు తీసుకొని పోతాడు, క్రీస్తులోనికి ఎప్పుడు తోడుకొని పోతాడు, ఈ సర్వసత్యంలోనికి ఎప్పుడు తోడుకొని పోతాడు అంటే ఫస్ట్ అతని చేత నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవా, యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి నువ్వు నీతిమంతుడని ఒప్పుకుంటావు ఒప్పుకోవా అని అడుగుతాడు. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, యేసు ప్రభునందు విశ్వాసం వల్లే నేను నీతిమంతుడిని అని చెప్పగలిగే విధేయత నీలో ఉంటే పరిశుద్ధాత్ముడు నేను క్రీస్తులోనికి తీసుకొని పోతాడు. క్రీస్తులోనికి వెళ్ళటం వేరు, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వేరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచటమే కొందరికి అనుగ్రహించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తులోనికి వెళ్ళటం అనేది మేబీ కొందరు అనుగ్రహాన్ని చూడలేకపోతున్నారు. అది చాలా క్లియర్గా రాశాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిన. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు అన్నాడు. అంటే కొందరికి క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే అనుగ్రహించబడుతుంది అంటే అర్థం ఏంటి? వాళ్ళు క్రీస్తులోనికి ప్రయాణం చేయట్లేదు. ఎందుకు అనుకుంటున్నారు? వారు విశ్వాసమును బట్టి కలిగిన నీతిని ఒప్పుకునే మనస్సాక్షి వాళ్ళు లేదు కాబట్టి. అది యథార్థతేనా? ఇప్పుడు మనకి ఎవరో మేలు చేశారండి, ఆ మేలు ఎలా మర్చిపోతాం అసలు మనం? ఈరోజు
లోతైన బైబిల్ క్లాస్ అని చెప్పి ఎంత భయంకరమైన దుర్బోధ జరుగుతుందంటే, విశ్వాసాన్ని బట్టి నీతి కలిగితే ఇప్పుడు వీళ్ళందరూ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులం కాదు, మేము ఇది మా కష్టంతో మేము సంపాదించామని చెప్పుకోవటం వల్లే వీళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ బోధలు వినే కొద్దీ ఎలాగైపోతున్నారంటే ప్రజలు, ఎవరైనా వచ్చి బ్రదర్ నేను నీతిమంతుడు బ్రదర్, ఎందుకంటే నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, రోమ 8:33 దేవుడు నన్ను నీతిమంతునిగా తీర్చాడని రెఫరెన్స్ చెప్తుంటుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? రోమ 3:11కి వెళ్ళి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తున్నారు వీళ్ళు. అంటే అట్లీస్ట్ రోమ 8:33 కూడా వినగలిగే సహనం వీరికి లేదు. అందుకే అన్నాడు, నేను మీతో చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి కానీ మీరు వారు సహించలేరు. నేను సహించలేరనే మాటలు చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 8:33 సహించలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అంత ఈజీగా నువ్వు దేవుని ఎదుటి నీతిమంతుడు అవుతావు అంటే మరి నువ్వు ఎంత కష్టపడుతున్నావు? సరే, నువ్వు ఎంత కష్టపడ్డావు? ఈ రోజు కన్నా నువ్వు దేవుని ఎదుటి నీతిమంతుడు అనే మనస్సాక్షి కలిగిందా నీకు? కలిగిద్దా? ఈ రోజు వెళ్ళి బ్రదర్ చాలా కాలం నుంచి నువ్వు ప్రయాసపడుతున్నావు కదా, ఆర్ యు రైచియస్ బిఫోర్ గాడ్ ఆర్ నాట్ అని అడగండి. అలా అనకూడదు బ్రదర్, చనిపోయేదాకా మనము మన జీవితాన్ని కాపాడుకోవాలంట. చచ్చిపోయే ముందనే వెళ్ళి అడగండి, బ్రదర్ ఇంకొక 5 నిమిషాలు నువ్వు పోతావని చెప్పారు డాక్టర్ గారు, ఆర్ యు రైచియస్ బిఫోర్ గాడ్ ఆర్ నాట్ అని అడగండి. అప్పుడు కూడా డౌట్ చెప్తాడు, నువ్వు నరకానికి పోతావు అయితే మరి నీ లెక్క ప్రకారం అయితే నువ్వు నరకానికి వెళ్ళిపోవాలి కదా అని అనండి. ఇప్పుడో ప్రశ్న అడగండి, 5 నిమిషాల్లో చచ్చిపోయే నువ్వు ఇప్పటికీ నువ్వు దేవుని ఎదుటి నీతిమంతుడని నిశ్చేత నీకు లేదు, నువ్వు చస్తే పరలోకం వెళ్ళవు, మరి నువ్వు ఎందుకయ్యా ఇన్ని ప్రసంగాలు చేసేసావు? నువ్వు నరకానికి వెళ్ళే నువ్వు ఎందుకు ప్రసంగాలు చేసావు నువ్వు అసలు అని అడగండి. ఎంత వేషధారులో చూడండి. వీళ్ళు నీతిమంతులని నిశ్చేత లేదు, పరలోకానికి వెళ్తానని నిశ్చేత లేదు, వీళ్ళు వెళ్ళి అవిశ్వాస సువార్త చెప్తున్నారు. ఏమని? యేసు ప్రభువుని నమ్మండి, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. నువ్వే నరకానికి వెళ్ళిపోతావు అని నీగా అనిపిస్తూ నువ్వు వెళ్ళి బయట వాళ్ళకి ఏం సువార్త చెప్తున్నావు? ఇదంతా పెద్ద మోసం అన్నమాట. ఆ మోసంలో చాలా కాలం మనం బ్రతికాం. తీతుపత్రిక 3వ అధ్యాయంలో రాశాడు, చదవండి. మునుపు మనం అవివేకులు. ఎంత అవివేకం అండి ఇది! ఇప్పుడు ఎవరైనా రండి బాబు రండి తినండి బాగుపడతారని చెప్తారు. రండి బాబు రండి తినండి బాగుపడతారంటే ఎవడొచ్చి అడుగుతాడు, నువ్వు తిన్నావు కదా నువ్వు బాగుపడ్డావు అని అడుగుతాడు. ఏమో అది నాకు నా దేవునికి మధ్యలోని మ్యాటర్ అంటవా? అట్లా చెప్తున్నాను. నువ్వు పరలోకానికి వెళ్తావు అన్న నిశ్చయిత నీకు లేదు. నువ్వు వెళ్ళి ఏం చెప్తున్నావు అంటే, యేసు ప్రభువుని నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకాన్ని పంపించేతాడు. సమాధి పెట్టిలో పెట్టేంత వరకు ఏ వ్యక్తికి కూడా క్రియాన్యాయము దేవుని ఎదుట నీతిమంతులని నిశ్చయత కలిగిస్తుంది. అందుకనే వీళ్ళు క్రీస్తులోనికి వెళ్ళుట అనే అనుగ్రహాన్ని కోల్పోయారు. దయచేసి నేను మీతో చెప్తున్నాను, మీరు ధన్యులు. ఎందుకంటే మీరు క్రీస్తును విశ్వసించుట మాత్రమే గాక క్రీస్తులోనికి అనే అనుగ్రహాన్ని పొందారు. అసలు క్రీస్తు పక్షమున శ్రమ పడుట అనేది ఎప్పుడు కలిగిద్దంటే, నెంబర్ 1 ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవారమై, నెంబర్ 2 ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగుతాం, ఆయన శ్రమలలో పాలువారొకటి ఎట్టుదో ఎరుగుతాం. ఆ ఎరుగుట అనే అనుగ్రహం మనకు దొరికిందంటే నిజంగా మనం తలవంచి ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మనం మనకు ఉపకారం చేసిన వారిని మర్చిపోలేదు. అలా మర్చిపోకుండా ఉండటానికి కూడా మనకి గ్రహింపు వచ్చేటట్లు మన జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వారిని బట్టి ప్రభు స్తోత్రం చెల్లించాలి. మన విశ్రాంతిని విచారించిన వారు. ఈరోజు మనం మెల్లగా ప్రయాణం చేయటానికి పాపాన్ని నియమానికి ఏ మాత్రం కూడా హింట్ తెలియకుండా, వీడు పొద్దునే బ్యాగ్ చదువుతున్నాడు ఎక్కడ పోతున్నాడు రా అనుకుంటుంది పాప నియమం. దానికి తెలియట్లేదు. అది అందరిని అడుగుతుంది, మా వాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు నాకు తెలియట్లేదు, ఏదో జూమ్ మీటింగ్ అంటున్నాడు, ఓ నేను కూడా వచ్చి కూర్చుందామంటే ఆ జూమ్ మీటింగ్ లో లింక్ నొక్కితే యు ఆర్ నాట్ అలౌడ్ అని వస్తుందా అంటుంది ఆ పాపని. ఎస్, యు ఆర్ నాట్ అలౌడ్. ఈ టీచింగ్స్ లో నీకు అలౌవెన్స్ లేదు. రెండవది, నీకు తెలియదు అసలు వాస్తవం ఏం జరుగుతుంది. కాబట్టి మన శరీరంలో ఉన్న నియమానికి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రయాణం చేసే కృప. మూడవదిగా, అసలు మనకి మేలు చేసిన వారిని మర్చిపోని ఒక గొప్ప అనుభవం. రూతు గురించి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయాజ్ గారు రూతు గురించి ఒక మంచి మాట చెప్పారు. చూడండి, ఆ మాట గమనిద్దాం. 2వ అధ్యాయము
వచనం 10లో చూడండి, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అనే మాట మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం వచనం 10లో కూడా నీ మునుపటి సత్ప్రవర్తన అనే మాట కూడా మనం చూస్తున్నాం. సో ఈ వచనాల్లో ఆమె తనకు మేలు చేసిన అత్తను మర్చిపోలేదు. వాస్తవంగా ఓ విషయం చెప్తాను. రూతు ముందు నయోమి పెద్దదైనా ఆమె లైఫ్లో ఫెయిల్ అయినట్లుగా ఈమెకు చాలా స్పష్టంగా కనబడిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్లో ఆమె చాలా ఫెయిల్ అయిపోయింది. కానీ మా అత్తమ్మ ఫెయిల్ అయింది అని రూత్ ఎప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవం చెప్పండి, ఆ, రూతు పెర్స్పెక్టివ్లో, రూతు కోణంలో ఆలోచిస్తే నయోమి రూతుకు మేలు చేసినట్టే. ఎందుకంటే ఆమెను తీసుకొని ఒక మంచి అడ్రస్కి తీసుకొని వచ్చింది. తర్వాత నేను వెళ్తాను ఒక పొలంలో ఏరుకుంటానంటే నయోమి ఆమెను పంపించింది. ఆమె వెళ్ళి బోయాజును కనుగొనింది, బోయాజు పొలాన్ని కనుగొనింది. ఆ తర్వాత ఆ, బోయాజు మనకు బంధువుడు, బోయాజు మనల్ని విడిపింపగలవారిలో ఒకడు అని ఇన్ఫర్మేషన్ అంతా రూతుకు చెప్పింది. ఇంత ఉపకారం చేసిన అత్తను ఆమె మర్చిపోలేదు. సో అలాగే మన లైఫ్లో ఒక గొప్ప ఉపకారం చేసిన వ్యక్తి ఉన్నాడు. ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటంటే ఆయన మరణం వల్ల మనం నీతిమంతులమై. ఇలా చెప్పుకోవాలి తప్ప డబ్బా కొట్టుకోకూడదు. నేను ఈ రోజు వరకు చాలా నిష్ఠగా ఉన్నాను కాబట్టి నేను దేవుని ఎదుట నీతిమంతుణ్ణి అన్న క్షణంలో నువ్వు యథార్థత లేని వ్యక్తివి అన్నమాట. అందుకనే నువ్వు దేవుని ఆత్మకార్యాలు చూడలేకపోతున్నావు. ఇది హెబ్రీ పత్రిక 10:22లో చెప్పాడు. యథార్థ హృదయం అంటే ఏంటంటే మనలో జరిగిన దాన్ని మనం ఒప్పుకోవటమే. పౌలు తిమోతితో చెప్పాడు, అసలు నువ్వు ఈ సంగతులు ఎవరి వాళ్ళని తెలుసుకున్నావో ఆ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. సో సారిసారిగా దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకో. ఉం? మర్చిపోతామా? మీరు మర్చిపోతారా? నేను మర్చిపోతానా? నేను వెనకాల ఉండి, ఓయ్ ఈ సంగతి నేనే చెప్పాను, నువ్వు నన్ను మర్చిపోతున్నావు అని నేను చెప్పుకోవాల్సిన పని లేదు. మీరు కూడా ఎవరికి చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ అనుగ్రహంలోకి వచ్చిన వారు తమ జీవితంలో ఈ ఉపకారం చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకు మర్చిపోలేరంటే ప్రతిరోజు అదే గ్రహింపు ఐశ్వర్యంలో మనం బ్రతుకుతున్నాం కనుక మరి ఇంక మర్చిపోవడానికి అవకాశమే లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కృతజ్ఞత లేని మనుషుల మధ్యలో బ్రతుకుతాం మనం. తిమోతి 2వ పత్రిక 3:2లో చెప్పాడు, కృతజ్ఞత లేని మనుషుల మధ్యలో బ్రతుకుతాం. కానీ విశ్రాంతిని మన లైఫ్లో కలిగించిన వ్యక్తులను, గ్రహింపు కలిగించిన వ్యక్తులను, ఈ సంగతులు మనకు నేర్పిన వ్యక్తులను మనం మర్చిపోలేము. కాబట్టి దేవుని సేవకుడు కానీ గృహ నిర్వాహకుడు కానీ ఆ, వాళ్ళు నేను చేసిన ఉపకారం మర్చిపోయారు, నేను చేసిన సహకారం మర్చిపోయారు అని నువ్వు విచారపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే నువ్వు ఈ సంగతులు చెప్పాలి. కాబట్టి ఈ సంగతులు చెప్తే మనం ఖచ్చితంగా వారి హృదయాలలో వారు మనకి ఎప్పటికీ కృతజ్ఞత చెప్తానే ఉంటారు. కాబట్టి చాలా మంది రాజకీయ నాయకులు కోరుకునేది ఏంటంటే ప్రజల్లో ఉండాలా, ప్రజల హృదయాల్లో ఎప్పుడు మనం చిరస్థాయిగా ఉండాలనుకుంటారు. కానీ వాస్తవంగా ఈ రాజకీయ నాయకులు, ఈ వ్యక్తుల కంటే మన జీవితంలో నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఆ, దొరకటం అనేది మనకు చాలా ధన్యకరం. ఎందుకంటే ఆ గృహ నిర్వాహకుడు వల్లే మనకి ఈ సంగతులు తెలిసాయి. తెలిసిన నాటి నుండి మన జీవితంలో మార్పు కలిగింది. కాబట్టి మనం మన ఎడల మేలు చేసిన వారిని మనం మర్చిపోలేం, కృతజ్ఞతతో నింపబడతాం. అందుకని అక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ ఒక విషయం ఆలోచించేయండి. ఈరోజు నయోమిని మర్చిపోయింది అనుకోండి బోయాజు ఎదుట, రేపొద్దున బోయాజును మర్చిపోదా? నయోమిని మర్చిపోయిన రూతు రేపు భవిష్యత్తులో బోయాజును మర్చిపోదా? కాబట్టి నయోమిని మర్చిపోకుండా ఉండటం ఆ బోయాజుకు చాలా నచ్చింది అనమాట. ఈ లైఫ్కి ఇంకేం కావాలి చెప్పండి? ఇంత స్వార్థ ప్రియులు ఉన్న లోకంలో
కృతజ్ఞత లేని వ్యక్తుల మధ్యలో మనకు మేలు చేసిన వారిని మనం మర్చిపోకుండా జీవించగలిగే కృతజ్ఞత కూడిన లైఫ్ స్టైల్ మనకి ఎంత ఆశీర్వాదం. ఎందుకంటే ఆ, వీడెంత మోసగాడు చూసావా అనే పేరు మనకు పోయిద్ది. ఇంకో విషయం చెప్తాను. అసలు కొంతమంది వ్యక్తులు మర్చిపోయేటట్టు చేసేది దేవుడే. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఆ వ్యక్తులను మనం జ్ఞాపకం చేసేది కూడా దేవుడే. అది మీరు మర్చిపోకూడదు. కొందరిని మనం మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతామంటే యోసేపు తనను బాధ పెట్టిన వారిని మర్చిపోయాడు. దేవుడే ఆ మరపు మన లైఫ్లో కలిగిస్తాడు. కానీ పౌలు ఇలా చెప్పాడు, తిమోతి, నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూనే ఉన్నావని చెప్పాడు. రెండవ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను అని చెప్తూ ఆ మాటలోనే చెప్పాడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. కొన్నిసార్లు మనం డైలాగ్ వేస్తాం కానీ నేను ఎలా అంటాను, అన్నా నేను గుర్తున్నానా అని అడిగితే అసలు నేను మర్చిపోతే కదా అని డైలాగ్ వేస్తాను. కానీ నిజంగా మనం కొందరిని మర్చిపోతాం, కానీ కొందరిని ప్రభువే మనకు జ్ఞాపకం చేస్తాడు. మీకు తెలియదు, మీ లైఫ్లో ముంచేసే వాళ్ళు ఎవరో మీకు తెలియదు, కానీ దేవుడు వాళ్ళని మర్చిపోయేటట్టు చేస్తాడు. అసలు నేనేమంటానంటే పగ తీర్చుకోవటం మానుకోవాలంటే కొందరిని మర్చిపోవాలా. పగ తీర్చుకొనటాన్ని మానివేయాలంటే కొందరిని మర్చిపోవాలా. ఆ మరుపు దేవుడు ఇచ్చేస్తాడు. అయితే ఒక మాట, మరి ఇక్కడ మనం ఏమైనా నష్టపోయేదానికి అవకాశం ఉందో ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు మనకి ఎంత కీడు చేయాలనుకున్నారో క్రీస్తులో దానికి ఇంకా అత్యధికమైన మేలు ఉంది. నేను ఈ ఉదయం ఈ సాక్ష్యం చెప్పడానికి చాలా సిద్ధంగా, చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇది ఎప్పుడు చెప్తానో నాకు తెలియదు, కానీ వాస్తవం ఇప్పుడు చెప్పడానికి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 2020 డిసెంబర్ 1వ తేదీన మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిన ఆ రోజు మేము ముగ్గురు ఉన్నాం అన్నమాట హాస్పిటల్లో. ఒకటి పండు బాబాయ్, రెండో ఆంటీ, నేను, ముగ్గురం ఉన్నాం. ఆ రోజు మేము ముగ్గురం ఒకరిని ఒకరు పట్టుకొని ఏడ్చేసామన్న. మేము ఆ హాస్పిటల్లో దొల్లేసామన్న. ఆ దుఃఖము మాకు ఇంకా మేము ఇంకా బయటికి రాలేకపోతున్నాం, అక్కడి నుంచి కదలలేకపోతున్నాం. మేము ముగ్గురమే ఉన్నాము, ఎవరితో షేర్ చేసుకోలేదు. మేము ముగ్గురమే ఏడ్చామన్న. నిన్న హాస్పిటల్లో నేను ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉన్నప్పుడు ఆ, భాగ్య అంటే డాక్టర్ గారిని అడిగింది అనమాట. నేను కూడా స్టాఫే కదా, నేను లోపలికి వెళ్తాను ఆపరేషన్ థియేటర్లోకి అని డాక్టర్ని పర్మిషన్ అడగగానే డాక్టర్ గారు రమ్మని చెప్పారు. వెంటనే తను కిట్ వేసుకొని లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఫస్ట్ బాబు పుట్టాడు అనే విషయాన్ని ఫస్ట్ తను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చెప్పింది. వచ్చి చెప్తున్నప్పుడు సేమ్ సిచ్యువేషను, మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు అని అలాగే చెప్పింది. మేము ముగ్గురం అప్పుడు ఉన్నాం. సేమ్ నిన్న రాత్రి, నిన్న మధ్యాహ్నం మేము ముగ్గురమే ఉన్నాం. బాబు పుట్టాడు అని వచ్చి కూడా చెప్పింది. అది రాత్రి ప్రభు నాకు జ్ఞాపకం చేశాడు. సో అప్పుడు నేను రాత్రి ప్రభుని స్తుతించాను అనమాట. సో రెస్టోరేషన్ అంటే ఏంటి? రెస్టోరేషన్ అంటే ఏంటంటే మన జీవితంలో ఏదైతే కోల్పోతామో దానిని ప్రభు మరలా మనకు అనుగ్రహిస్తాడు. కానీ అంతకుముందు ఇచ్చినట్టు ఎవడు దాన్ని ఆయన చాలా రెట్టింపుతో ఇస్తాడు. సో అది తలుచుకుంటుంటే ఎస్, ఈ బాబు ఖచ్చితంగా రెస్టోరేషనే అని ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, కోల్పోయిన దాని విషయంలో మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మనుషులు చేసిన కీడు ఏది దేవుడు మర్చిపోడు. ఆయన త్వరగా న్యాయం చేస్తాడు. లోకాసు వార్త 18లో చెప్పినట్లుగా ఆయన త్వరగా న్యాయం చేస్తాడు. మనకు జరుగుతున్న వాటిని చూసి మనం కరెక్ట్ కాదు అనేవాళ్ళు కూడా ఉంటారు. మనకేదో తలనొప్పి వచ్చింది మనం బాధపడుతుంటుంటే, మనకేదో కడుపు నొప్పి వచ్చిందని మనం ఏడుతుంటుంటే, వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు ఏదో పాపం చేశారు అందుకనే వీళ్ళకి ఇలా జరిగింది అని తలంచే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అటువంటి వ్యక్తులకు సమాధానం మనం చెప్పలేము. నేను ఏం తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తగిన కాలం వరకు కనిపెట్టుకుంటే
దేవుడే మన పక్షంగా ఉండి జరిగించే కార్యాలను బట్టి వాళ్ళు నోరు మూసుకునేటట్లు ప్రభు చేస్తాడు. సో ప్రభు ఏం చెప్పాడంటే, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిటే దేవుడు చెప్పాడు. సో అజ్ఞానం అనేది చాలా ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తికి ఇలా జరిగిందంటే ఈ వ్యక్తిలో మేబీ గర్వం ఉంది. ఈ వ్యక్తికి ఇలా జరిగిందంటే మేబీ ఈ వ్యక్తి ఎలాగూ, ఈ వ్యక్తిలో ఇలా జరిగిందంటే మేబీ ఇతను ఎలాగని మన గురించి అంచనాలు వేస్తాం. మొన్నటి దినాన్న ప్రభు ఒక విషయం చెప్తున్నాడు అన్న, నాతో ఓ విషయం చెప్తూ ఇలా అన్నాడు. పౌలుకి పాము పట్టుకున్నప్పుడు, పాము పట్టుకున్న పౌలు గారు తన శరీరం వాస్తుందో లేదా అతడు అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడని చెప్పి చాలా మంది వెయిట్ చేశారు. ఈ విషయం నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. సో మన లైఫ్లో మనం ఎప్పుడు చచ్చిపోతామా, లేదా మనకి ఏం జరిగిద్దా, మనం కరెక్ట్ కాదని చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. అది నేను ఆ ఇంటర్ప్రిటేషన్ చాలాసార్లు చెప్పాను. కానీ మొన్న ప్రభు ఏమన్నాడంటే ఇలా చెప్పాడు అనమాట. బర్నబా, ఆ, అసలు ఆ పాము పౌలు గారిని పట్టుకోకుండా దేవుడు చేయలేడా అని అడిగాడు. ఆ పాము పౌలు గారిని పట్టుకోకూడదుగా, ఎందుకంటే దేవుని పిల్లల్ని పాము పట్టుకోవటం ఏంటి అని అడిగాడు. అవును కదా ప్రభువా, పాము అసలే పౌలు గారిని టచ్ చేయకూడదు కదా అనుకున్నాను. ఎస్, కానీ దేవుడు అనుమతించాడు. ఎందుకంటే మనతో ఉన్న ప్రజల్లో మన మేలును విచారిస్తున్నట్లు కనబడినోళ్ళు కూడా మనం కరెక్ట్ కాదు అని చెప్పడానికి, మనం సరైనోళ్ళం కాదు అని చెప్పడానికి వాళ్ళు నిజంగా రెడీగా ఉన్నారు అనేది బయట ఎప్పుడు పడిద్ది అంటే పాము మనల్ని పట్టుకుంటేనే. సో వాళ్ళందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. చెప్పాం కదా, ఈయన ఏం తప్పు చేయకపోతే అసలు పాము ఎందుకు పట్టుకుంది? ఆ పాము న్యాయదేవత అన్నారు. న్యాయదేవత ఎవరు? పాము అంట. సో న్యాయదేవత విడిచిపెట్టలేదు అని అన్నారు. కాసేపు ఆలోచన చేశారు. శరీరం వాయలేదు, కాబట్టి శరీరం వాయలేదంటే ఖచ్చితంగా ఇతడు త్వరలో చచ్చిపోతాడు అనుకున్నారు. చచ్చిపోలేదు. అప్పుడు పౌలుని వాళ్ళందరూ ఇతడే దేవత అనుకున్నారు. సో ప్రజలు చూడండి ఎంత త్వరగా వాళ్ళ మూడు స్వింగ్ అయిపోద్దంటే, ఇంతకు ముందే ఇతడు నరహంతకుడు, ధర్మదేవత ఇతను వదలలేదన్నారు. ఎప్పుడైతే అతడు చచ్చిపోలేదో ఇతడు కరెక్ట్, ఇతడు మంచోడు అని చెప్తున్నారు. కానీ ఈ అనుభవాల్లో మనం ఎప్పుడు కూడా నిరాశ పడకూడదు. ప్రభువా, అసలు ఈ పాము నన్ను ముట్టుకోకుండా చెయ్యొచ్చు కదా నాయన అని అనొద్దు. సో మేబీ దేవుడు దాన్ని అలౌ చేశాడు. ఎందుకంటే కొందరు ఎవరో మనకు తెలియదు. మన లైఫ్లో కూడా కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్లు మనకి ఇష్టం ఉండవు కానీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే మనతో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు దేవుడు బయటపెడతారు. సో వాళ్ళు మనతోనే ఉన్నారు, కానీ వాళ్ళు మన మేలును విచారించే వాళ్ళు కాదు, వాళ్ళు మన క్షేమాన్ని విచారించే వాళ్ళు కాదు. ఎవడైనా ఓదార్చడానికి వచ్చినప్పుడు ఓదార్పు మాటలు చెప్పిపోతాడు, కానీ నువ్వేం తప్పు చేయకపోతే నీ పిల్లలు ఎందుకు చచ్చిపోయారని యోబును శోధించారు. నువ్వేం తప్పు చేయకపోతే ఇంత ఆస్తి ఎందుకు కోల్పోయావు నువ్వు? నేను ఇలా చెప్తాను, ఈ ఆస్తి కోల్పోయినా పిల్లలను కోల్పోయినా దానికంటే పెయిన్ ఏంటంటే ఓదార్పు పేరిట వచ్చి నువ్వేం తప్పు చేయకపోతే ఇది ఎందుకు జరిగింది అనే వ్యక్తులే. కానీ అటువంటి వారి మధ్యలో యోబు కూడా శోధించబడ్డాడు, శోధనలో పడిపోయాడు. అందుకని ఏమనుకున్నాడంటే నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి యోబు గ్రంథం 32:3లో దేవుని కంటే తానే నీతిమంతుడని అగుపరుచుకొని కోరాడు. కాబట్టి ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా నువ్వు కరెక్ట్ అయితే నీకెందుకు ఇలా జరిగింది అనే మాటలు వింటున్నప్పుడు వాళ్ళని వీలైనంత దూరం పెట్టుకోవటం మంచిది. ఎందుకంటే వాళ్ళు చేసే ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల మన మనసులో నొప్పించబడి నేను కరెక్టే, నేను పెర్ఫెక్టే, నేను ఎప్పుడే తప్పు చేయలేదు, నేను చిన్నప్పటి నుంచి ఏ పాపం చేయను ఎరగను అని ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ రోజుకి మనం ఎందుకు పెర్ఫెక్ట్ అంటే యేసు ప్రభు రక్తం వల్లే. మనం చేసిన సత్క్రియలు ఉన్నాయి కానీ వాటిని బట్టి మనం దేవుని ఎదుట నీతిమంతులం కాదు. మనము యేసు ప్రభు రక్తం వల్ల నీతిమంతులు అని చెప్పుకోవాలంటే ఇటువంటి వ్యక్తులను దూరంగా పెట్టుకోవటం మంచిది. ఒరే మీరు నా స్నేహితులేంట్రా, మీరు ఓదార్పు పేరిట బ్యాగ్ సర్దుకొని ఒక వారం రోజులు ఉండిపోవటానికి ఇక్కడికి వచ్చి నా భార్య చపాతీలు అయితే తినేసి మీరు కూర్చొని నా చుట్టూ కూర్చొని చపాతీలు అరిగేదాకా నాతో మీరు పోరాటం చేస్తున్నారు. ఏమని? నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకు ఎందుకు ఎలా జరిగింది? కానీ దేవుడు రైట్ టైంలో వాళ్ళందరి నోరులు మోస్తాడు. కాబట్టి తొందరపడకండి, పగ తీర్చుకొనుట నా పని అని అన్నాడు కదా ఆయన. కాబట్టి ఆయన పగ తీర్చుకునేటప్పుడు కుక్క నాలుగు కూడా ఆడించదు అనమాట. కుక్క తన నాలుగు ఆడించకుండా ప్రభు చేస్తాడు. తన ప్రజలను నిందాస్పదముగా ప్రభు చేయడు.
తన ప్రజలను ప్రభు ఖచ్చితంగా నిలబెడతాడు. ఎందుకంటే సర్వోన్నతుడైన దేవుని ఎదుట మనల్ని నిలబెట్టిన వాడు ఈ చిన్న చిన్న వ్యక్తుల ముందు, వారు మాట్లాడే మాటల ముందు, మనం వెళ్ళిపోతే వాళ్ళు వెనకాల ప్లే చేసే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముందు దేవుడు ఖచ్చితంగా మనం నిలబెట్టడానికే దేవుడు సమస్తాన్ని మన మేలు కొరకే సమకూర్చి జరిగిస్తున్నాడు. రోమాపత్రిక 8:28 చెప్పాడు. నేను ఒక మాట చెప్తాను. ఎస్, దేవుడు ఖచ్చితంగా మేలే చేస్తున్నాడు అని మనం ఎలా తెలుసుకుంటామంటే, ఫస్ట్ మనం సరైన సహవాసానికి వచ్చామో లేదా అంతే చాలు. ఇప్పుడు సర్వం కోల్పోయిన వ్యక్తికి ఆదరణ ఏంటనుకున్నారు? బెత్లెహేముకి రావటమే. సర్వం కోల్పోయిన వ్యక్తికి ఆదరణ ఏంటనుకున్నారు? ఆయన రెక్కల క్రిందకి రావటమే. సర్వం కోల్పోయిన వ్యక్తికి ఆనందం ఏంటనుకున్నారు? బోయాజు పాదముల సన్నిధిని గుర్తుపట్టడమే. నీవు ఆ స్థలమును గుర్తుపట్టావు, ఇంక చాలు. ఇంక నువ్వు చేరుకోవలసిన స్థలానికి నువ్వు చేరుకున్నావు. జరగాల్సిన ఆయన ఇంకా ఆయన చూసుకుంటాడు. నువ్వు చక్కగా ఆయన కాళ్ళ దగ్గర పండుకో. నువ్వు చేయవలసిన దాన్ని ఆయన నీకు చెప్తాడు. చెప్పిన తర్వాత ప్రభువా మరి నేను చెయ్యాలా అని అడిగితే, నువ్వు కాదు, చెప్పింది నేను కదా, నేను చేస్తానంటాడు. ఆయన వాగ్దానం చేస్తాడు. రోమా 4:23 దానిని నెరవేరుస్తాడు. కాబట్టి మీరందరూ, అన్నా మేము మేలే జరిగిద్దని మేము నమ్మొచ్చా? ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే మీరు సరైన అడ్రస్కే వచ్చేసారు. నిజంగా మీరు ఈ అడ్రస్సే బస్సులో చెప్పొచ్చారా? మీరు బస్సు ఎక్కినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలంటే, విశ్వాస సంబంధమైన ఎయిర్పోర్ట్ కండి టికెట్ ఒకటి ఇవ్వండి అని అడిగారా? అడగలే. మీరు ఎక్కడికి వెళ్ళాలి నాకు అర్థం అవ్వలేదంటే, అదేనండి ఎఫ్ఎస్ 3:2 అండి, కృప విషయమైన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి, టికెట్ ఒకటి కొట్టండి అని అడగలే. మీరు ఏదో మీటింగ్కి వెళ్ళి వస్తా ఇదే మీటింగ్ అని వచ్చి కూర్చొని వాక్యం ఏంటి దొరికేశారు. నేను చెప్తుంది రాజు గారి గురించి కాదు, సాయి గారి గురించి. అడగండి కావాలండి. అలా మీ అందరి సాక్ష్యాలు అలాగే ఉంటాయి. మీరు ఏదో మీటింగ్కి వెళ్ళబోయి ఈ మీటింగ్ వచ్చారు వాస్తవంగా, కానీ మీరు ఎవరు ఇక్కడికి టికెట్ కొట్టి టికెట్ మీరు తీసుకొని వచ్చిన వారు ఎవరు కానే కాదు. అవునా కాదా? ఎందుకు మీరు టికెట్ ఇక్కడ తీసుకోలేదు తెలుసా? ఎందుకంటే అసలు మీ జీవితంలో ప్రభు ఏం చేయబోతున్నాడు మీకు తెలియదు. అందుకని మీరు ఎవరు డ్రైవర్ దగ్గర, కండక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ కొట్టండి అని అడగలేదు. అకస్మాత్తుగా మీరు వచ్చినట్టు అనిపించింది, కానీ దేవుడే మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ తీసుకొచ్చాడు. బెత్లెహేముకు, ఆయన రెక్కల క్రిందకు, బోయాజు పాదాల దగ్గరకు, బోయాజు భోజన బల్ల దగ్గరకు, ఈ విందుశాలకు, ఈ ద్రాక్ష తోటకు, ఈ ఉద్యానవనానికి దేవుడు మిమ్మల్ని తన చిత్తానుసారంగానే తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు అంటే, నీ జీవితంలో నువ్వు సమస్తాన్ని కోల్పోయిన వాడుగా ఉన్నావు. నువ్వు ఆదరణ లేకుండా ఉన్నావు. కాబట్టి ఇక నీ లైఫ్లో ఆయన కార్యాలు చేసి కొందరు నోళ్లు మూయించడానికే దేవుడు నీకు ఈ అడ్రస్ ఇచ్చాడు. అయితే నువ్వు వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు కూర్చొని వెనక్కి తిరిగి ఆలోచించు, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానని. నీకు ఆశ్చర్యం కలిగిద్ది. ఎందుకంటే ఇది నువ్వు అనుకుని చేస్తున్న ప్రయాణం కాదు. ఇది నీ జీవితంలో ప్రభు ముందుగానే ఏర్పాటు చేసిన ప్రయాణం. అందుకని మనం అందరం ఇక్కడికి చేరి వచ్చాం. కాబట్టి ఈ స్థలం మనం వాస్తవంగా గుర్తెరగలేదు, కానీ ఈ స్థలాన్ని ఆయనే మనకు చూపించాడు. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఆ స్త్రీ ఆ స్థలాన్ని గుర్తెరిగి వచ్చి ఆమె బోయాజు కాళ్ళ యొద్ద ఆమెకు విశ్రాంతి దొరికి, స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుంటే కూడా నిద్ర రాని వాళ్ళు ఈ పరిచర్లోకి వచ్చాక స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇసురగొట్టారన్నమాట. ఎందుకంటే దేవుడు వారికి విశ్రాంతిని అనుగ్రహించాడు కాబట్టి. అసలే ఒక అన్య స్థలంలో, నిజంగా రూతుకి ఈ స్థలం అన్య స్థలమే, కానీ ఈ స్థలము ఆమెకు విశ్రాంతిని కలిగించిన స్థలం. అసలు ఎవరైనా పెద్ద తుఫాను వస్తే నిద్రపోతారా అని హైదరాబాద్లో మొన్న నేను అడిగాను. ఎస్, పెద్ద తుఫాను వస్తే ఎవరైనా నిద్రపోతారా? కానీ యేసుప్రభు నిద్రపోయాడు. ఎవరైనా చంపేస్తాను అని చెప్పి తరుముతున్నప్పుడు ఒక గాఢాంధకారము కమ్ముకున్న స్థలంలో ఒక రాయితి అలగడగా చేసుకొని నిద్రపోతారా? కానీ దేవుడు నిద్రనిచ్చాడు. కాబట్టి దేవుడు ఈ స్థలములో ఎటువంటి వ్యక్తికైనా నిద్రనిస్తాడు, ఎటువంటి వ్యక్తికైనా విశ్రాంతినిస్తాడు, ఎటువంటి వ్యక్తికైనా ఆదరణ ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ప్రభు మీ కొరకై విశ్రాంతిని సిద్ధపరిచాడు. యోహాను సువార్త 14లో అన్నాడు, నేను వెళ్తున్నాను,
నేను మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తానన్నాడు. ఆ స్థలాన్ని ప్రభు మన కొరకే సిద్ధపరిచాడు. అది యేసుక్రీస్తు రక్తము ద్వారా సిద్ధపరచబడిన స్థలం. ఆ స్థలములో ఎంత పెద్ద వ్యక్తులైనా తరుమబడుతున్నవారు, జీవితంలో తరమబడుతున్నవారు, భయాలతో ఆందోళనతో పరిగెడుతున్నవారు, భవిష్యత్తు ఏమైపోతుందో తెలియక దిగులు పడిపోతున్నవారు అందరినీ కూడా ఆయన అక్కడికి తీసుకొచ్చి జోలపాట పాడినట్టు పాడి మొత్తం అందరినీ బొజ్జో పెట్టేశాడు. అంతే, అందరికి విశ్రాంతిని ఇచ్చేశాడు. కొంతమంది అడుగుతున్నారు, మేము ఒకసారి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నామని. ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటే ఒక ఆయన అడిగాడు, బ్రదర్ మీ అమ్మాయి పెళ్ళికి వచ్చేసింది కదా, పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి చనిపోతే మీరు అసలు ఎలాగూ బ్రతికున్నారు బ్రదర్ అని అడిగాడు సత్యనారాయణ గారు. నా పక్కనే ఉన్నాడు అప్పుడు ఆయన. మీరు అసలు ఎలా ఎలా తట్టుకున్నారు మీరు ఈ విషయాన్ని, మీకు ఇప్పుడు బాధగా లేదా అంటే ఆయన అన్నాడు, ఈ పరిచర్యలోకి వచ్చిన తర్వాత నాకు కలిగిన బాధ అంతా నేను మర్చిపోయానని అన్నాడు ఆయన. లేకపోతే ఏం జరిగింది చెప్పండి? ఒక 2-3 రోజులు ఆలస్యమైన ఈ సహవాసం దొరకకపోతే ఆత్మహత్య చేసి చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అనేక ఆత్మహత్యలను ఆపివేసిన సహవాసం ఇది. కానీ మరి దిక్కులేనోడు ఏం చేస్తాడండి? ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకుంటే అయిపోయినట్టే. కానీ అటువంటి వారిని ప్రభు చేర్చుకొని ఆదరణ ఇచ్చాడు. మన ప్రతి ఒక్కరి జీవితంలో ఇక్కడ రాశాడు చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయంలో ఏమనుందంటే అర్ధరాత్రి వేళ అనే మాట అక్కడ రాశాడు. 8వ వచనం మధ్యరాత్రి యందు అనే మాట. మధ్యరాత్రి అంటే మోస్ట్ డార్కెస్ట్ టైం అన్నమాట. నిర్గమకాండం 12 ఏముంటది? అర్ధరాత్రి వేళ జరిగినదేమో అనగానే ఉంటుంది. చదవండి మీరు, అర్ధరాత్రి వేళ జరిగినదేమో అని. అంటే దిక్కుతోచని టైమ్స్ అన్నమాట ఇవి. అలా కొన్ని సమయాలు మనకు గుర్తొస్తే నిజంగా ఆ రోజు మనం ఇక నుంచి పరలోక ప్రయాణం అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఆ టైంలో దేవుడు మనల్ని ఎలా తప్పించాడు ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. మధ్యరాత్రి వేళ మరణ సంహారకు దూత మన జీవితంలోనికి రాకుండా ప్రభు దాటిపోజేశాడు. దీని అంతటికి గల కారణం ఏంటంటే ప్రభు మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పటికిప్పుడు మనం ఏం చేద్దామని అనుకుంటున్నాం కానీ జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసు 1:4. కాబట్టి ఆ మీ విషయంలో దేవుడు చాలా ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి తొందరపడొద్దు, తొందరపడి నిర్ణయాలు చేసుకోవద్దు. ఎందుకంటే కొంచెం కనిపెట్టండి, మీరు ఊహించలేని కార్యాలు ప్రభు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఎందుకంటే 2వ అధ్యాయంలో కోతకాలం ముగిసే వరకు అని ఉంది. 3వ అధ్యాయంలో ఒకరినొకడు గుర్తించుకోటి టైం వచ్చేంత వరకు, ఉదయం వరకు ఆమె బోయాజు పాదాల దగ్గరే ఉంది. కోతకాలం ముగిసేంత వరకు పొలంలోనే ఉంది, తెల్లవారేంత వరకు పాదాల దగ్గరే ఉంది. కాబట్టి నిర్ణయ కాలం వచ్చేంత వరకు నీకు ఏమో అర్థం కాదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడో వింటూ ఉండు. ఆ టైం రాగానే ఆయన కార్యం చేస్తాడు. నేను చేసిన తర్వాత ఇంకెవరు తిప్పివేయలేరు దాన్ని. ఇప్పుడు ఇస్సాకు పుట్టిన తర్వాత ఎవడేం చేయగలడు? పుట్టక ముందు ఎన్నో చేయగలరు. వాగ్దాన పుత్రుడు పుట్టేసి ఇంకెవరు ఏం చేయలేరు. ప్రకటన 12 ఏమన్నాడు? ఆ శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పం చూస్తుందంట. కానీ ఆ శిశువును ఆమె కనిన తర్వాత ఆ శిశువు సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటంటే ఆ సింహాసనం దగ్గర సాతాను లేడు, పడద్రోయబడ్డాడని మళ్ళీ అక్కడే రాశాడు. అంటే ఇంకా ఆ బిడ్డకు ఎటువంటి అటాక్ జరగదు. ఆ బిడ్డ పుట్టేంత వరకే కొంత జాగ్రత్త అవసరం. కానీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత అబార్షన్ జరగకుండా, ఆ బిడ్డ లోపలే చనిపోకుండా, ఘట సర్పము ఆ బిడ్డను ఏమీ చేయకుండా ప్రభు కాపాడాడు. ఆ బిడ్డ పుట్టగానే తీసుకెళ్లి సింహాసనం దగ్గర ఇక పెట్టి ఆ వాడిని అక్కడి నుంచి పడద్రోసాడు. కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డకి ఇక హానేమి జరగదు. అదే నేను కూడా చెప్తున్నాను, కార్యం జరిగేంత వరకు కొంచెం ఓపిక అవసరం. కార్యం జరిగిందా కాదని వాళ్ళు ఎవరు? ఇంకెవరు కాదని లేరు. ఇంతకుముందు రివ్యూలు రాసిన వాళ్ళందరూ వాళ్ళ పుస్తకాలు చింపుకోవాల్సిందే. ఇంతకుముందు ఒపీనియన్స్ చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్స్ డిలీట్ చేసుకోవాల్సిందే. ఇంతకుముందు కామెంట్స్ చేసిన వాళ్ళందరూ వాటిని వెనక్కి తీసుకోవాల్సిందే. లేదంటే వాళ్ళని ప్రజలే కొడతారు. అలాగే ప్రభు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి కొంచెం మీకు ఓర్పు అవసరం. తెల్లవారే వరకు కనిపెట్టండి. తెల్లవారుగానే ప్రభు కార్యం చేస్తాడు. ఇప్పుడు మనల్ని చంపేయాలని, నాశనం చేయాలని వాడు వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ.
కానీ వాడు ఉత్తర దిక్కు నుండి శత్రువు వచ్చేటప్పుడు, ఉత్తర దిక్కు నుండి శత్రువు తుఫానులాగా వస్తున్నప్పుడు పైనుండి పక్షిరాజులాగా యేసుప్రభు వచ్చి మనల్ని ఎత్తుకొని పోతాడు. కాబట్టి యాంటీ క్రైస్ట్కి సంఘం చెక్కదు. అలాగే నాశన పాత్రుడకు పాప పురుషుడికి మనం ఎలా చెక్కమో ప్రతి అపాయానికి ప్రభు మనం చెక్కకుండా. చాలా మంది అపాయంలో ఉన్నామనుకుంటున్నారు, కానీ మనం ఎలా చెప్పాలి? అపాయంలో ఉన్న ఉపాయం లేని వారం కాదు. పౌలు చెప్పాడు, అపాయంలో ఉన్న ఉపాయం లేని వారం కాదు, మన ఉపాయం ప్రభువే. ఆ టైంకి వచ్చినప్పటికి దేవుడు సరైన ఉపాయాన్ని మనకు రివీల్ చేస్తాడు. కాబట్టి ఆ తొందరపడి ముందే నిద్ర లేవకండి. కార్యం కంప్లీట్ అయ్యేంత వరకు పడుకోండి. ఆ ఎముకను స్త్రీగా నిర్మిస్తాడు దేవుడు. ఆ రొట్టెను పంచి 5,000 మందికి పంచి పెడతాడు. ఇప్పుడు బోయాజ్ అన్నాడు, నువ్వు పండుకొని దుప్పటి తీసుకొని రా. నేను ఇలా చెప్తాను, అసలు నీ జీవితంలో తలగడగా ఉండిన వ్యక్తి ఎవరు? నీ జీవితంలో దుప్పటిగా ఉండిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి 6 కొలల ఎవలు నీకు ఇచ్చినవాడు. కాబట్టి రేపొద్దున మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలబడినప్పుడు మీకు ఒక్కరికే ఫలితాలు ఉండవు. మీ జీవితంలో ఇటువంటి శ్రేష్టమైన ఫలాలు గుండా నడిపించిన సేవకుడిని కూడా ప్రభు అక్కడ మీ అందరి ఎదురుగుండా మెచ్చుకుంటాడు. అందుకని అన్నాడు, యేసు యొక్క రాకడ సమయమున మీరే మా అతిశయము, మీరే మా కిరీటము, మీరే మా ఆనందం అని చెప్పాడు. కాబట్టి సేవకులారా మీరు ధన్యులు. ఎందుకంటే మీరు విశ్వాసులను ఫలాలు పొందేటట్లుగా తీసుకొని వెళ్ళారు. వారికి దేవుడు మేలు చేసినప్పుడు ఆయన మీకు కూడా మేలు చేస్తాడు. ఎందుకంటే వారి మేలులో మీ పాలు ఉంది కాబట్టి. కాబట్టి నువ్వు ఆ దుప్పటి తీసుకొని రా. ఆ దుప్పటిలో ఈ 6 కొలలు ఎవరు తీసుకొని నీ భుజం మీద పెట్టుకో అని చెప్పి ఆమె పంపించాడు. కాబట్టి ఆమె ఒట్టి చేతులతో అత్త ఇంటికి వెళ్ళలేదు. మీరెవరు కూడా ఒట్టి చేతులతో అత్త ఇంటికి వెళ్ళరు. కాబట్టి సమృద్ధిగా మీ చేతుల నుండి ఆత్మలు సంపాదించండి, కార్యాలు సంపాదించండి. అత్తయ్య ఇంటికి వచ్చినప్పుడు ఒకటే ప్రశ్న, నా కుమారి నీ పని ఎట్లు జరిగింది? అప్పుడు ఆ సహోదరి రూత్ ఎలా చెప్పింది, ఆ మనుషుడు నాకేం చేశాడు చెప్పింది. అసలు ఆ మనుషుడు నీకు ఎలా చేయగలిగాడని ఎవరైనా ప్రక్కనోళ్ళు అడిగితే, ఏమీ లేదమ్మా, ఆయన నాకు విశ్రాంతినిచ్చాడు, నేను చేయాల్సింది చెప్పాడు, చెప్పినప్పుడు నేను ఆమెను అన్నాను, ఆయనే నాలో జరిగించాడు, నేను జరిగించినందుకు మళ్ళీ నాకు జీతం ఇస్తున్నారు అని మీరు చెప్పగలుగుతారని. కాబట్టి ఈ జీతం చాలా అద్భుతమైంది. ఈ ఎలాగైతే మనలో జరిగిన కార్యాలు ఎవరు త్రిప్పివేయలేరో, అలాగే మనకు వచ్చే జీతం కూడా ఎవరు దొంగిలించలేరు. శాలరీలో దొంగలు ఉంటారు, కానీ యేసుప్రభు ఇచ్చే శాలరీలో ఎవరు దొంగలు ఉండరు. ఎందుకంటే ఈ శాలరీ మనకు నిత్యమైన శాలరీ అన్నమాట. ఎందుకంటే ఆమెకు ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏ ఫలం ఇచ్చాడు అని స మనకు అందరికి కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్కి 4వ అధ్యాయం ఖచ్చితంగా ఆన్సర్ చెప్తుంది. కాబట్టి రేపటి దినం మనం రూతుకు దొరికిన ఆ ధన్యత ఫలము, దేవుడిచ్చిన బహుమానం మనం ధ్యానం చేయబోతున్నాం. ఇహమందు చెప్పండి, పరమందు. ఇహమందు పరమందు. ఇహమందు ఆమెకు వివాహమైంది, బిడ్డ పుట్టాడు, తన లైఫ్ చాలా హ్యాపీగా గడిపింది. పరమందు అంటే ఆమె క్రీస్తు వంశంలో చేర్చబడింది. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎవరైతే సిగ్గుపడరో వాళ్ళకి ఇహమందు 100 రెట్లు, పరమందు కూడా వారికి నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇహమందు బహుమానం ఉంది, పరమందు బహుమానం ఉంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తే అంతకాలం సంతోషంగా బ్రతుకుతాం. ప్రభు దగ్గరికి వెళ్ళాక కూడా ఆ తర్వాత లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన జీవితానికి మిమ్మల్ని తీసుకొచ్చిన ప్రభుకి మీరు హృదయపూర్వక స్తోత్రాలు చెల్లించండి. ప్రభు తలంపులు మనందరి వినికిడిలో దీవించండి. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి మరి చాలా రూతు గ్రంథం 3వ అధ్యాయం నుంచి చాలా అద్భుతమైన వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. నిజంగా ఎవరు మన క్షేమాన్ని విచారించేవారు, ఎవరు మన మేలుని విచారించేవారు, మేలుని విచారించిన వారు ఎవరు, అలాగే మనం నిలిచి ఉన్నటువంటి ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క కూడా దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మనం ప్రభునందు విశ్వాసం ఉంచి మరి ప్రభులో వందాలి ప్రభులోనికి లోనికి రాకుండా మరి ఈ యొక్క కృప విషయమైన ఏర్పాటు గ్రహింపు లేక మరి నీతికి ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఎరుగుక మరి నీతిమంతులు అనే నిశ్చిత లేకుండా శరీరాన్ని బట్టి మనం నీతిని వెతుకుతూ
మరి మనలో జరిగే పోరాటాలు, యుద్ధాలు, వాటితో మనం పోరాటం చేస్తూ గడుపుతున్న సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆ కొంతమంది ప్రియుల ద్వారా మనల్ని ఈ యొక్క పరిచర్లోకి, సహవాసంలోకి మనల్ని నడిపించి ఈ రోజున మరి మనల్ని విశ్రాంతిలో నడిపించి మరి పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో మరి ఈ రోజున అనుభవించడానికి మన జీవితంలో కొంతమందిని మనల్ని ఈ యొక్క పరిచర్కి మనం నడిపించారు. వారి పట్ల మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి, అలాగే మనకి ఈ యొక్క నీతి కారణమైన పరిచయను మరి బోధిస్తున్నటువంటి నమ్మకమైన సేవకుల పట్ల మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న విషయాన్ని కూడా దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడారు. నిజమే, నా జీవితంలో కూడా అలాగే అనేక మంది జీవితాల్లో మరి సాక్ష్యాలు విన్నప్పుడు వారి ఆదరణ లేని జీవితాలు, వారి జీవితంలో జరుగుతున్నటువంటి పోరాటాలతో, మరి నిద్రలేమితో, వారి జీవితంలో అనేక కులిమిల లోటులతో వారు ఉన్నప్పుడు దేవుడి పరిచయలోకి నడిపించబడి వాళ్ళ సమృద్ధి అయిన జీవితాన్ని అనేక మంది అనుభవిస్తున్నారు. కాబట్టి ఇంత శ్రేష్టమైన పరిచయలోకి నడిపించినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి విలువైన వర్తమానాలతో మమ్మల్ని అందరినీ కూడా ఆ స్వాస్థ్యంలో నడిపిస్తున్న దేవుని సేవకులు అందరికి కూడా ప్రభునామములో ఈ కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. వర్తమానం అందించిన దేవుని దాసులకు కూడా వందనాలు. ఈ యొక్క కూడికలో ప్రారంభ ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి వాక్యసారణ ప్రార్థించిన ప్రియులందరూ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పరిమళ గ్రేస్ గారికి మరి ఐసీలో ఉన్నారు, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. ఈ రోజున మరి వాటిలో కూడా మార్చవచ్చు కాబట్టి విషయం ప్రార్థన చేయండి. పరిమళ గ్రేస్ గారి ఆరోగ్యం కొరకు ఈ రోజున భీమవరంలో సాయంత్రం 6 గంటలకి 5:30 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. అలాగే రాత్రి 8 గంటలకి తణుకులో బైబిల్ స్టడీ ఉంటుంది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా ఆ పరిచయలో పాలు పంపులు పొందాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ముగింపు ప్రార్థనతో ఈ కొడుకుని ముగింపు చేసుకుందాం. దేవుని సేవకులు రేలింగ్లో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు సాయి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కొడుకుని ముగింపు చేసుకుందాం. వందాలండి. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, రూతు జీవితాన్ని మా కళ్ళు ఎదుట ఉంచి నాయన నేర్పించిన సంగతులను బట్టి స్తోత్రాలు. నాయన, సరి అయిన సమయంలో సరి అయిన స్థలంలోనికి సరి అయిన వ్యక్తులను మా జీవితంలో అనుగ్రహించి మీరు కలగజేసిన విశ్రాంతిని బట్టి స్తోత్రాలు తండ్రి. విశ్రాంతిలోనే మీ ఆత్మ మా జీవితంలో మాలో కార్యాలు జరిగిస్తూ నాయన నా తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన, మీరు చేసిన మేలులు, మీరు చేసిన ఉపకారములు నాయన, మీరు మమ్మల్ని దుష్టుల చేతిలో నుంచి నాయన మరి విడిపించి నా తండ్రి విశ్రాంతి కలగజేసినటువంటి వాటిని మరొక నిలిచినట్లు కాపాడినందులకే స్తోత్రాలు తండ్రి. నాయన, మేము వెదకపోయినా మీరు మమ్మల్ని కరుణించారు నా తండ్రి. మరి మా ప్రయాణం ఎటో తెలియని అయోమయ స్థితిలో మమ్మల్ని మీరు కరుణించి కృప చూపించి నా తండ్రి సరి అయిన చోటికి సరి అయిన వ్యక్తులను మీరు సరి అయిన సమయంలోనే నాయన మీరు అనుగ్రహించి నా తండ్రి కలగజేసిన విశ్రాంతి అంతటిని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గమ్యం లేని స్థితిలో, నిశ్చేత లేని అయోమయ స్థితిలో నాయన దుష్టులైనటువంటి పనివారి చేతిలో నా తండ్రి నాశనం అయిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మలను నాయన కరుణించినందులకే స్తోత్రములు తండ్రి. ఈ పాప శరీరము నిరర్ధమగునట్లుగా నాయన ఈ పాప నియమమును దాటి జీవించగలుగుటకై నా తండ్రి ఈ పాపము ఈ నియమము ఎంత నాయన మమ్మల్ని ప్రయత్నించినా కూడా మీరు కాపాడుతూ అనుదిన వర్తమానముతో నా తండ్రి ఆ పాప శరీరాన్ని నిరర్ధకమగునట్లుగా జీవించటానికి నాయన నీతి విషయంలో నా తండ్రి మమ్మల్ని సజీవులుగా మీరు నిలబెట్టినందులకే స్తోత్రాలు తండ్రి. నేను నీతిమంతుడను,
నేను కుమారుడను పరిశుద్ధుడను అనేటువంటి నిశ్చయత కలిగించి పరలోకానికి వెళ్ళనా అన్న సంశయం నుంచి పరలోకములో కూర్చున్నాననేటువంటి నిశ్చయతలోకి మీరు నడిపించినందుకే స్తోత్రాలు. పరలోకము నుండి జీవించే జీవితము నాయన నెమ్మదిగా మీ పాద సన్నిధానంలో చేరేటువంటి వారుగా, నాయన నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారుగా, ఓర్పుతో నాయన సహించేవారుగా, నా తండ్రి మేము ఏమవుతామా అని, మా భవిష్యత్తు ఏమిటని ఎదురు చూసే వారిని నోర్లు ముయించేటువంటి వారుగా నా తండ్రి మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి ఉడుకులో ఉన్న మా ప్రియులందరి జీవితాల్లో మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలు ఆయన నిన్నటి దినాన మీ సేవకుని జీవితంలో మీరు చేసిన కార్యం, మీరు ఇచ్చిన బహుమానం అంత సమస్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మేము అడుగు వాటికంటే ఊహించే వాటికంటే కూడా అత్యధికంగా చేసే శక్తిగల దేవుడు అని నాయన మా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ మీరు నిరూపించుకుంటూ మా విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచి నా తండ్రి విశ్రాంతినిస్తూ ప్రతి వర్తమానం ద్వారా విశ్రాంతినిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కోతకాలంలో మమ్మల్ని ఉంచినందులకై స్తోత్రాలు నాయన. మునుపటి ప్రవర్తన కంటే నాయన మరి ఇప్పటి సత్ప్రవర్తన బట్టి నాయన రూతును ఆయన బోయాజు కరుణించినట్లుగా తండ్రి మీరు మమ్మల్ని కరుణించినందులకై స్తోత్రములు చెల్లించుకుంటూ పరమ తండ్రి నాయన వట్టి చేతులతో మరి రాకుండా నాయన మీరు అనుగ్రహించిన ఈ పరిచర్యలో ఈ కృపలో నా తండ్రి బహుమానం పొందిగేటువంటి వారుగా నాయన మరి ఈ పరిచర్యలో నా తండ్రి శ్రమపడుట అనేది అనుగ్రహముగా నా తండ్రి మీరు అనుగ్రహించినందులకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ కృపను బట్టి అనుదినము కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపిస్తూ నాయన మరి వీటికి విరోధముగా ఈ పరిచర్యకు, ఈ కృపకు, ఈ ఏర్పాటుకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నాయన ఆ సేనాయి సంబంధమైనటువంటి ఆ పరిచర్యను, ఆలోచనలను, ఆ కుట్రలను కాల్చివేస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన అన్నిటిలో అత్యధిక విజయం మమ్మల్ని ప్రేమించిన మీ ప్రేమలోనే నా తండ్రి మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు నాయన. దుర్గములను దుత్తుడు కట్టిన దుర్గములను పడదోసే శక్తి గలన ఆయన విశ్వాసమూలమైన జీవితానికి మమ్మల్ని వారసులుగా చేసి నా తండ్రి మా ఎదుట ఏది కూడా నిలబడదు అని రుజువు చేస్తూ నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొడుకులో చేరువచ్చిన ప్రియులందరి జీవితాల్లోనూ మీరు అనుగ్రహించిన విశ్రాంతిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడువు, ఎంతటి నమ్మదగిన వాడువు రుజువు చేసుకుంటున్నందుకే స్తోత్రాలు నాయన. వర్తమానము ద్వారా జీవించేవారిని నా తండ్రి మీ వాక్యము ద్వారా విశ్వాసం ద్వారా జీవించేవారిని, విశ్వాసం మూలంగా నీతిమంతులు అనే మంచి మనస్సాక్షితో జీవించేటువంటి ప్రియుల జీవితాల్లో నిత్యము కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. మీ ఆత్మ ద్వారా ఎదురు చూడడానికై నాయన విస్తారముగా ఇస్తున్నటువంటి నిరీక్షణను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నా తండ్రి. ఎదురు చూసేవారు, ఓర్పుతో సహించేవారి జీవితాల్లో మీరు చీకటిని పారద్రోలుతూ నాయన మా జీవితాల్లో అర్ధరాత్రిని తొలగించి తెల్లవారు వరకు వేకువతో నాయన మరి వేకువ చుక్క కొరకు ఎదురు చూసినప్పుడు మీరు చేసిన కార్యాలను బట్టి, వెలుగును బట్టి, నిజమైన వెలుగు, సత్యమైన వెలుగును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరమ తండ్రి. ఈ దినమున ఇలాంటి సంగతులు వినటానికై నాయన మీరు మమ్మల్ని కనికరించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ రూతు పట్ల కనికరం చూపిన బోయాజు వలె నాయన మా బంధువులు ఎవరు, మా స్నేహితులు ఎవరు, నా తండ్రి మా శ్రేయోభిలాషులు ఎవరు నా తండ్రి తెలియచేసి నా తండ్రి మా సమీప బంధువుడైన
మా ప్రభు దగ్గరకు నడిపించి సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తులను అనుగ్రహించి విలువైన వ్యక్తులను అనుగ్రహించి నా తండ్రి నమ్మకమైనటువంటి సహోదరులను అనుగ్రహించి నమ్మదగని వారిని కూడా నమ్మకమైన వారిగా మీరు మార్చి నా తండ్రి మీరు జరిగిస్తున్న కార్యాలను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుని నా తండ్రి ఈరోజు మా అందరి హృదయాల్లో మీరు అనుగ్రహించిన విశ్రాంతిని బట్టి సంతోషాన్ని బట్టి పరిశుద్ధాత్మీయందలి ఆనందాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన ఇదే నిరీక్షణతో ఓర్పుతో నాయన సహించిన వారు ధన్యులు అని లేఖనంలో రాయబడినటువంటి నా వాగ్దానములను నా తండ్రి మీరు నెరవేర్చుటకు సమర్థుడు నాయన శక్తిమంతుడు అనే రూఢిగా నమ్మటానికి విశ్వాస మూలంగా జీవించటానికై చాలని కృపను అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి మేమందరము నాయన కార్యాలు చూసేటువంటి ఆ విశ్వాస నేత్రాలు కలిగినటువంటి ప్రియులుగా మీరు బలపరిచినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుగ్రహించిన వర్తమానం బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరిన్ని కార్యాలు నాయన మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నాయన క్రమక్రమముగా నెరవేరుస్తూ అన్నిటిలో క్షేమాభివృద్ధి కలిగిస్తున్నందుకై అత్యధికమైన విజయాలు ఇస్తున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు మీ ప్రియకుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసునందు స్తోత్రములు చెల్లించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులకు అలాగే కొడుకులో ఉన్న ప్రియులందరూ కూడా వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న అనంతరం ఈ కొడుకు ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. పై నాయకులకి ఒక రిక్వెస్ట్ అండి, ఈ రోజు సందేశం యూట్యూబ్ లో పెట్టండి. సత్యనారాయణ గారు అలాగే పెడదాం.